హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఈరోజు మనం ఏలూరులోని గుమ్మకుమలు అన్న మెస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ వెజ్ మరియు నాన్ వెజ్ భోజనం అయితే లభిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భోజనం అయితే చాలా ఎకానమీ అనమాట. జస్ట్ 60 రూపీస్కి అన్లిమిటెడ్ భోజనం, అంటే తిన్నంత భోజనం 60 రూపాయలు మాత్రమే అనమాట. సో అదే పార్సల్ కావాలనుకోండి 50 రూపాయలకి, అంటే కేవలం ఒకరికి మాత్రమే వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ భోజనంలో మనకి ఏమేమి వడ్డిస్తారు అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. వెళ్దాం పదండి. అంబియన్స్ అయితే చాలా శుభ్రంగా ఉంది, నీట్గా ఒక పెళ్లి భోజనం వడ్డించేలాగా చక్కగా బల్లలైతే అమర్చి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక బెండకాయ రోటి చట్నీ వేశారు, ఆ తర్వాత దోసకాయ పులుసు అయితే వేశారు. సో థర్డ్ ఐటమ్ వచ్చేసరికి పప్పు అనమాట. ఈరోజు అయితే టమాటా పప్పు అయితే వేశారు. సో ఈ మెస్ యొక్క పూర్తి అడ్రస్ ఎక్కడంటే శంకర్ మఠం రోడ్డు, సాయిబాబా గుడి పక్కనే, ఆర్ఆర్పేట, ఏలూరు. సో చూడండి, రైస్ అయితే వడ్డించారు. ఒక్కోటిగా మీకు ఐటమ్స్ ఎలా ఉన్నాయో మీకు రివ్యూ చెప్తా. సో ఫస్ట్ అయితే మనం పప్పులో ట్రై చేద్దాం. సో మనకి వడియాలు కూడా వడ్డించారు, పిక్కలు అయితే మనకి అక్కడ పెట్టారనమాట. జస్ట్ మనకి ఎంత కావాలో అంత వడ్డించుకోవచ్చు. ఇప్పుడు పప్పు టేస్ట్ చెప్తాను చూడండి. పప్పు అయితే చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది, మంచి టేస్ట్ అయితే వచ్చింది. పప్పు చాలా బాగుంది. దొండకాయ రోటి చట్నీ వేశారు. దొండకాయ రోటి చట్నీ కూడా మంచి టేస్ట్తో ఉంది. ఇప్పుడు దోసకాయ పులుసు ఎట్లా ఉందో చూద్దాం. ఇదైతే స్వచ్ఛమైన తెలుగింటి భోజనం అంట వెళ్ళి ట్యాగ్ లైన్ ఇది. సో ఇక్కడ హోటల్లో తిన్న ఫీలింగ్ అయితే నాకైతే కలగట్లేదు. ఇది జస్ట్ మనం ఇంట్లోనే తిన్నట్టుంది, ఇంటి తరహా భోజనం అన్నమాట. సో ఇప్పుడు మనం చూసిన ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి.
చారు కూడా మంచి కమ్మని రుచి ఉంది. ప్లస్ సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఐటెం కూడా మనం ఇంట్లో తిన్నట్టే ఉన్నాయి. సేమ్ ఇంటిల్లిపాది భోజనం అన్నమాట. ప్లస్ ఇంత ఎకానమీ రేట్లో అంటే చాలా బెస్ట్ కదా. సో ఇదైతే శంకరమఠం రోడ్లో సాయిబాబా గుడి దగ్గరే ఉంటుంది. ఏలూరులో హోటల్ అనమాట. హోటల్ పేరు వచ్చేసరికి గుమ్మలు. ఫైనల్గా మనం పెరుగు టేస్ట్ చేయబోతున్నాం. పెరుగు కూడా చాలా కమ్మగా ఉంది. సో ఒక మంచి భోజనం అయితే తిన్నామన్న తృప్తి అయితే మనకి కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.